కార్తీక మాసం వస్తుందంటే ముందుగా గుర్తొచ్చేది అయ్యప్ప దీక్ష. ఈ సమయంలో అయ్యప్ప భక్తులు మండలకాలం అయ్యప్ప మాల ధరించి కఠిన దీక్షా నియమాలని పాటిస్తూ 41 రోజులు దీక్షను కొనసాగిస్తారు. ఈ అయ్యప్ప మాల ధరించిన భక్తులు దీక్ష తర్వాత 2 పద్ధతుల్లో శబరివాసుని కొండకి చేరుకుంటారు. అందులో ఒకటి చిన్న పాదం, రెండవది పెద్ద పాదం. చిన్న పాదం పంబ నుంచి మొదలవుతుంది. ఇది సుమారు 8 నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పెద్ద పాదం 60 నుంచి 70 కిలోమీటర్లుంటుంది. చిన్న పాదమైనా పెద్ద పాదమైనా పంబ వద్ద కలవాల్సిందే. ఇప్పుడు పెద్ద పాదం మార్గం గురించి మరియు నియమాలు, రూట్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద పాదం నుంచి శబరిగిరీసుని చేరుకోవడం కొంచెం కష్టమే అయినా భక్తితో స్వామిని తలుచుకుంటూ కొండపైకి వెళ్లొచ్చు. పెద్ద పాదం 60 నుంచి 70 కిలోమీటర్లుంటుంది. పెద్ద పాదం చేయాలనుకునే భక్తులు ముందుగా ఎరిమేలి చేరుకుంటారు. అక్కడ పెట్టతుల్లి ఆడి పెద్ద పాదం మొదలు పెడతారు. పెద్ద పాదం అనగా వనయాత్ర, అడవుల్లో నుంచి చేసే ప్రయాణం. ఇక్కడ్నుంచే ఎందుకు మొదలు పెడతారంటే శ్రీ అయ్యప్ప స్వామి ఆప్తమిత్రుడు, సేవకుడైన వావరు స్వామి వెలిసి ఉన్న దివ్య స్థలం ఇది. దీనినే కొట్టైప్పడి అని కూడా పిలుస్తారు. మణికంఠునిచే సంహరించబడ్డ మహిషి తల మొండెం నుంచి వేరు చేయబడి ఇక్కడకు విసిరివేయబడింది. కాబట్టి ఈ ప్రాంతానికి ఎరుమ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఎరుమ ఎరుమేలిగా మారింది. యుద్ధ సమయంలో స్వామి మహిషిపైకెక్కి నాట్యం చేశాడని భక్తుల నమ్మకం. అందుకే ఎరిమేలిలో భక్తులు పెట్టతుల్లి ఆడతారు. నాట్యం చేసుకుంటూ స్వామివారి భక్తుడైన వావరు స్వామిని మొదటగా దర్శించుకుని అక్కడ విభూదిని ప్రసాదంగా స్వీకరిస్తారు. వావరస్వామి ఆలయం నుంచి ఎదురుగా ఉన్న శ్రీ అయ్యప్ప పేటశాస్త్ర ఆలయాన్ని దర్శించుకుని తావళం చేరుకుంటారు. అక్కడి స్నానఘట్టాల్లో స్నానం ఆచరిస్తారు. పెద్దపాదం నడిచే అయ్యప్ప స్వాములు ఇక్కడ్నుంచే తలపై ఇరుముడిని ఎత్తుకుని శరణాలు పలుకుతూ పెద్ద పాదయాత్రను ప్రారంభిస్తారు. చిన్నపాదం నడిచే భక్తులు వాహనాల ద్వారా పంబకు చేరుకుని అక్కడ్నుంచి కాలినడకన సన్నిధానానికి చేరుకుంటారు. మార్గం మధ్యలో మనకెదురయ్యే పుణ్య ప్రాంతాలేంటో తెలుసుకుందాం. ఎరుమలై నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణించి పెరూర్ తోడు చేరుతారు. ఇక్కడ చిన్న వాగు దారికి అడ్డంగా ప్రవహిస్తుంది. వీరమణికంఠుడు పులిపాల కోసం వనవాసం చేసే సమయంలో ఇక్కడికొచ్చి విశ్రాంతి తీసుకున్నట్టు భక్తులు నమ్ముతారు. పెరూర్ తోడు నుంచి ముందుకున్న అడవి ప్రదేశాన్ని పూంగావనమనంటారు. పూంగావనమంటే పూలతోట అని అర్థం. కాళైకట్టి భక్తులు పెరూర్ తోడు దాటి 12 కిలోమీటర్లు అడవి ద్వారా కొండలెక్కి నడిచి కాళైకట్టి చేరుతారు. మణికంఠుడు మహిషిపైకెక్కి చేసిన నృత్యాన్ని చూడ్డానికొచ్చి ఈశ్వరుడు తన వాహనమైన నందిని ఇక్కడ కట్టాడని, అందుచేత ఈ స్థలానికి కాళైకట్టి అనే పేరు వచ్చిందని చెప్పుకుంటారు. ఆలుదా నది కాళైకట్టి దాటి 5 కిలోమీటర్లు నడిచి ఆలుదా నది చేరతారు. ఇది పంబానదికి సమానమైన పుణ్యనది. చక్కని ప్రకృతి, సంతోషం కలిగించే పరిసరాలు, గలగలమని సాగే నిర్మల నీటి ప్రవాహంతో యాత్రికులకు మనోహరం కలిగించే ప్రదేశం. భక్తులు తొలి మజిలీగా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం ఆలుదా నదిలో స్నానం చేసి ఆ నదిలో చిన్న రాయిని తీసుకుని ప్రయాణం ముందుకు సాగిస్తారు. ఆలుదా మేడు ఆలుదా నది నుంచి ప్రారంభమైన కొండను ఆలుదా మేడు అంటారు. ఇది చాలా ఎత్తైన ఏటవాలు కొండ. ఈ కొండని ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. కాలు జారితే పాతాళమే. చుట్టూ దట్టమైన అడవిలో తిరిగే మృగాలను చూడవచ్చు. భక్తులు శరణాలు పలుకుతూ ఆ స్వామి అండతో ఈ కొండను ఎక్కుతారు. ఆలుదామేడు శిఖరం సముద్రమట్టం నుంచి 4000 అడుగుల ఎత్తులో ఉండడం చేత వాతావరణం చల్లగా ఉంటుంది. కరిమలై తూడు దాటిన భక్తులు కరిమల కొండ ఎక్కడం ప్రారంభిస్తారు. కరిమల ఎక్కడం కష్టం. అయ్యప్ప స్వాములు 41 రోజులు కఠోర దీక్ష చేయడం వల్ల సంపాదించిన శక్తి ఈ కొండ ఎక్కడానికి ఉపయోగపడుతుంది. శ్రీ అయ్యప్ప కృప ఉంటే తప్ప ఈ కొండను దాటడం అసాధ్యం. కరిమలై అంటే ఏనుగుల కొండ అని అర్థం. బిట్ట మధ్యాహ్నం సమయంలో కూడా సూర్యకిరణాలు భూమిపై పడనంత దట్టమైన అటవీ ప్రాంతం. ఇక్కడ శ్రీగంధం, ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉంటాయి. ఇక్కడ ఏనుగు, పులి, చిరుతపులి మొదలైన అడవి జంతువులు కనిపిస్తాయి. కరిమలై కొండ మీద ఒక బావి ఉంది. శ్రీ అయ్యప్ప స్వామి తన భక్తుల నీటి అవసరాన్ని తీర్చడానికి బాణం వేసి ఈ బావిని నిర్మించాడని ప్రతీతి. ఈ బావి ఎప్పుడూ
నీటితో కళకళలాడుతుంది. కరిమలై వంకరటింకరలతో కూడిన కాలిబాటలో 7 భాగాలుగా పైకెక్కాలి. కరిమలైలో కరిమలనాథస్వామి, కరిమలై అమ్మన్ పేర్లతో ఆలయాలున్నాయి. శ్రీ అయ్యప్పస్వామి దీక్ష సరిగా చేయకున్నా, భక్తితో శరణాలు పలకకున్నా ఈ అమ్మవారు భక్తుల్ని దండిస్తుందంటారు. సిరియాన్ వట్టం, పెరియాన్ వట్టం. భక్తులు కరిమల దిగిన తర్వాత సిరియాన్ వట్టం అనగా చిన్న ఏనుగు, పాదం పెరియాన్ వట్టం అనగా పెద్ద ఏనుగుల పాదం ద్వారా తమ యాత్రను ముందుకు సాగిస్తారు. ఇక్కడ ఏనుగులు తిరుగుతూ ఉంటాయి కనుక ఈ ప్రదేశానికి ఆ పేర్లు వచ్చాయి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు పయనిస్తే పంబానదికి చేరుకుంటారు. పంబానది. పంబానది గంగానదితో సమానమైన పరమ పవిత్రమైన స్నానఘట్టం. రామభక్తుడైన హనుమంతుడు పుట్టింది, భక్తశబరి రామదర్శనానికి వేచి ఉన్నది ఇక్కడే. సీతా అన్వేషణ చేస్తున్న శ్రీరామలక్ష్మణుల్ని హనుమంతుడు మొదటిసారిగా కలుసుకున్న ప్రాంతమిది. సీతను ఎత్తుకుపోతున్న రావణుడితో శక్తి ఉన్నంతవరకు పోరాడిన జటాయువుకు శ్రీరాముడు అగ్ని సంస్కారాలు చేసి తర్పణాలు వదిలింది ఇక్కడే. మాతంగ మహాముని ఆశ్రమం ఉండేది ఇక్కడనే. పంబా నదిలో స్నానం చేసిన భక్తులకు అనిర్వచనీయమైన ఆనందం కలిగి యాత్రలో అంతసేపు తాము పడ్డ శ్రమను మరిచిపోతారు. ఇది అయ్యప్ప భక్తులందరికీ అనుభవపూర్వకమైనది. ఇరుముడి వెనక ముడిలోని ఆహార పదార్థాల్ని ఉపయోగించి భక్తులు ఇక్కడ వంట చేసుకుంటారు. దీనినే పంబా సద్దే అనంటారు. పంబా తీరాన బస చేసి ఆహారం తయారు చేసి ఆర్పబడిన 108 పొయ్యలలోని బూడిదను సేకరించి దానికి వస్త్రక్రాయం చేసి ఇరుముడిలో తాము తెచ్చిన విభూతితో కలిపి అయ్యప్ప స్వామికి అభిషేకం చేయిస్తారు. గణపతి సన్నిధానం. పంబానదిలో స్నానం చేసిన భక్తులు తమ ఇరుముడుల్ని తలపైనెత్తుకుని పంబానదీ తీరం నుంచి మెట్టమీదుగా గణపతి సన్నిధానం చేరుతారు. కడలి తరంగాల వలె కదిలేటి జనులు అనే అయ్యప్ప భక్తిగీతం జ్ఞప్తికొస్తుంది. గణపతి పాదం చేరిన భక్తులు గణపతికి కొబ్బరికాయ కొట్టి గణపతిని, శ్రీరాముడు, హనుమంతుడు, దేవీ ఆలయాల్ని దర్శిస్తారు. శబరిపీఠం. అప్పాచ్చిమేడు దాటి ప్రయాణిస్తే చిన్న గుడి కనపడుతుంది. ఇది శ్రీరాముడు శబరిని కలిసిన చోటు. శ్రీరాముణ్ణి సమగుణుడుగా ప్రీతించిన కారణంగా శబరికి ఆ జన్మలో మోక్షం కలగలేదు. ఇంకో జన్మలో తపస్వినిగా పుట్టిన ఆమెకు శ్రీధర్మశాస్త్ర మోక్షాన్ని కలగచేశాడు. శబరి జ్ఞాపకార్థం ఇప్పుడొక రాయి మాత్రమే ఇక్కడుంది. శరంగుత్తి. శబరిపీఠం నుంచి కొంచెం ముందుకు వెళితే శరంగుత్తి చేరవచ్చు. శ్రీ అయ్యప్ప స్వామి, ఆయన పరివారం ఇక్కడ గల శరంగ చెట్టుకు తమ ధనుర్బాణాల్ని గుచ్చినట్లు పురాణగాథ. కన్నెస్వాములు తాము ఎరిమేలిలో కొన్న బాణాల్ని ఇక్కడ గుచ్చుతారు. అప్పుడే వారు పదునెట్టాంబడి ఎక్కడానికి అర్హులు. పదునెట్టాంబడి. మెట్టమార్గంలో కిందనున్న వెళ్లియ కడుత్తస్వామి, కరూపమ్మ, కరూత్తస్వాముల్ని నమస్కరించి పక్కగానున్న గోడకు కొబ్బరికాయ కొట్టి శరణాలు పలుకుతూ మెట్టకు మొక్కుతూ ఆనందోత్సాహాలతో పదునెట్టాంబడి ఎక్కుతారు. భక్తులు ఈ పదునెట్టాంబడిని దేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. ధ్వజస్తంభం. పదునెట్టాంబడి దాటగానే ఎదురుగా ధ్వజస్తంభం కనపడుతుంది. ఇది పూర్తిగా బంగారు రేకులతో అతికించబడుంది. ధ్వజస్తంభం చివరన బాణం గుర్తు ఉంటుంది. మణికంఠుడు పందళరాజుకు యోగదృష్టితో ఆలయ నిర్మాణానికి స్థలం చూపించిన బాణానికి గుర్తుగా భక్తులు నమ్ముతారు. సూర్యకిరణాలు ఈ ధ్వజస్తంభంపై పడి స్వర్ణ కాంతులు విరజిమ్ముతాయి. సన్నిధానం. ధ్వజస్తంభం దాటిన తరువాత స్వామి గుడి చుట్టూ ఉన్న క్యూ ద్వారా స్వామివారిని దర్శించుకుని అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసి తిరుగు ప్రయాణం చేస్తారు. ఈ వనయాత్రని మాల ధరించని స్వాములు కూడా చేయొచ్చు. మీ వనయాత్ర ఆనందకరంగా, క్షేమంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగి స్వామివారి దివ్యరూప దర్శనం జరిగి మీరు క్షేమంగా మీ స్వస్థలాలకు చేరుకోవాలని మా ఆయుష్మాన్ భవ క్రియేషన్స్ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.